తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం కొండాగుంట గ్రామంలో మానవత్వం మంట కలిసిన ఘటన జరిగింది. అనారోగ్యంతో మృతి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వెంకటరమణయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో పలువురు అయ్యప్ప దీక్షలో ఉన్నారని, మృతదేహాన్ని ఊరి వెలుపల ఉంచాల్సి ఉంటుందని మృతుని బంధువులు గ్రామస్తులతో వాగ్వితానికి దిగారు. అంబులెన్స్ ను గ్రామస్తులు రోడ్డుపైనే అడ్డుకోవడంతో మృతదేహంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోయి గ్రామానికి వస్తే అడ్డుకోవడం దారుణమని, కనీసం మానవత్వం లేదా అని గ్రామస్తులతో వాగ్వితానికి దిగారు. కొత్తగా ఎక్కడా లేని సాంప్రదాయాలకు తెరలేపుతున్నారు అంటూ మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సర్పంచ్ గారికి చెప్పినాం 6 గంటల సేపు 3 గంటల సేపు బయట ఉన్నాడయ్యా.